2024 డిసెంబర్ నెల మకర రాశి ఫలితాలు. మకరస్యాన్ మృగో నక్రః. మకర రాశికి అధిపతి శని. మకర రాశికి అధిపతి అమ్మవారు. అదే కాదండి, కొన్ని దేవతా పూజలు మేము చేయిస్తున్నాం. ఎందుకు చేయిస్తున్నానో చెప్తా వినండి. మకర రాశికి అమ్మవారు చాలా విశేషమైన ఆమె. మరి మేష వృశ్చికయోర్భౌమ, మేష వృశ్చిక రాశులకి అమ్మవారు మంచి శక్తివంతురాలు. గురువుకు వచ్చేప్పటికల్లా శుక్రుడు అధిపతి అమ్మవారు ముఖ్యమైంది. అట్లాగే కర్కాటక శనికి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అట్లాగే బుధుడు మిథున రాశికి బుధుడు అధిపతి. కాబట్టి విష్ణువుని ఇట్లా కొన్ని గ్రహాలకి కొంతమంది దేవతల్ని పూజించాల్సిన అవసరం ఉన్నది. ఆ దేవతా పూజలు కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఏదో ఒక గ్రహశాంతి చేశామనేది కాదు. గ్రహశాంతితో పాటు మీరు చేసిన దోషాలు పోవాలంటే కొన్ని దేవతా పూజలు చేయాలి. ఈ దేవతా పూజలే కాదండి, తల్లిదండ్రులని పూర్తిగా ఇబ్బంది లేకుండా చూడాలి. మరి మొన్న ఒక ఆయన నా దగ్గర జాతకానికి వచ్చాడు. ఆయన చేసే పని ఏమిటంటే చిట్టు కాగితాలు, పాత ఇనుము ఇట్లాంటివి వేరుకొని దాన్ని అమ్ముకొని కొడుకుని ఇంజనీర్ని చేశాడండి. సర్వస్వం ధారపోశాడు. ఉన్న ఇల్లు కూడా అమ్మి కొడుకు కోసం సర్వస్వం ధారపోసి చదివించాడు. కొడుకు బాగా చదువుకున్నాడు, అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తండ్రి పూర్తిగా వృద్ధుడైపోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇష్టమైన పిల్లని వివాహం చేసుకున్నాడు. తీరా వివాహం చేసుకున్న తర్వాత అంటే ఆ పిల్ల మన దేశానికి సంబంధించిన పిల్ల కాకపోవటం చేత అతను అక్కడే నిలబడిపోయినాడు. సరే, నిలబడిపోయినామండి. నీ తండ్రి సర్వస్వం ధారపోశాడు. ఎటువంటి పని చేశాడు? చిట్టు కాగితాలు, వాసన వచ్చే కాగితాలు కూడా ఏరుకొని వాటి వల్ల అవి అమ్ముకొని ఆ డబ్బులతోటి కష్టపడి ఊళ్ళో అడుక్కొని అన్నం తిన్నాడు. అడుక్కొని అన్నం తిని ఈ కాగితాలు అమ్మి దాంతో కొడుకుని చదివించాడు. ఇంత చేసినటువంటి కొడుకు అమెరికాలో ఉండి తనకి కొడుకు తండ్రికి ఫోన్ చేయకుండా, తండ్రి మొహం చూడక వృద్ధుడైపోయి మరి ఒక కాలు పోయి కుంటితనంతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చి జాతకాన్ని అడిగాడు. ఏవయ్యా నీ కొడుకు ఫోన్ నెంబర్ చెప్తా అంటే తెలియదు. సరే, ఎట్టాగో తిప్పలబడి ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే, ఆ రోజుల్లో నేను చాలా కష్టపడ్డానండి, మా నాన్న మొహం చూస్తే అవన్నీ గుర్తొస్తాయి, కాబట్టి ఆయన మొహం చూడను, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాట. ఇంత చెప్పినా కూడా మరి ఏమన్నా తండ్రి కదయ్యా, సంపాదించుకుంటావు, బాగా లక్షణంగా ఉన్నావు కదా, నెలకింతని మీ తండ్రికి పంపించమంటే మా నాన్నకు పంపిస్తావు, నాకు దరిద్రం వస్తుంది, నేను పంపించన్నాడు. సరే, పేరు నా దగ్గర ఎత్తొద్దన్నాడు. ఇది పుణ్యమేనా? ఇది మంచి పనేనా? కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులను చూడటం లేదు. కొంతమంది ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చచ్చిపోతే నాకు సెలవు లేదు, నాకు రావటానికి వీల్లేదు, ఎవరెవరు తగలయ్యండి, మరి వీడియోలో నేను చూస్తానంటాడు. మరి మన ధర్మం ఏంటి? హిందూ ధర్మం. ఎవడైతే కొడుకై ఉన్నాడో వాడే తల్లిదండ్రులకి దహనాది క్రియలు కర్మ చేయాలని ధర్మశాస్త్రం చెప్పుకుంటే వాడు వృద్ధాశ్రమంలో పారేసి, వాళ్ళకి ఏదైనా ఆస్తి ఉంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆస్తి ఇచ్చుకోండి, మీ ఆస్తి వద్దు, మీరు మాకు వద్దంటున్నారు. ఇది ఎంత పాపం అండి! ఇటువంటి పాపాలు చేసి మరి ఎన్నో దోషాల కోసం పూజలు చేస్తే ఆ దోషాలు పోతాయా? ఆ దోషాలు పోవు. ఇప్పుడు కూడా తింటూ ఉంటాయి. కొంతమందికి రాచపుండు అని వస్తుందండి. ఆ రాచపుండు ఎట్లా ఉంటుందంటే ఇట్లా తోడితే దారంలాగా వస్తూనే ఉంటుంది. ఎంత అన్నా దోడు కుప్పలుగా దారం పడుతుంది. ఆ పుండు వాడు బతికున్నంతకాలం మానదు. అది రాచపుండుట. ఈ రాచపుండు ఎందుకు ఇస్తుందంటే బాగా ధనం ఉండి పూర్వజన్మలో తాను తిని ఎవ్వరికి పెట్టగా రాజుగా ఉండి కూడా రాజంతటి వాడివి కూడా
ఇటువంటి దురాగతాలు చేస్తే రాచపుండు పుడుతుందట. ఈ రాచపుండు పోవాలంటే మనిషి పోతేనే ఆ రాచపుండు పోతుంది. కాబట్టి ఇటువంటి దోషాలు అనుభవించకుండా ఉండాలి అంటే జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా ఒకటే మాట చెబుతారు. ముందుగా విషయ సూచికలో ఉంటుంది, మరి దాంట్లో రాస్తారు, మీరు ధర్మం అధర్మం లేకుండా చేయొద్దు, ధర్మంగా జ్యోతిష్యం చెప్పు, అన్యాక్రాంతమైన ధనార్జన చేయొద్దని చెబుతారు. అందువల్ల ఎప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడు ధర్మంగా ఉండాలి. మరి మేము చెబితే వినేవాడు కూడా ధర్మమైన పద్ధతి అవలంబించాలి. ఈ వృశ్చిక రాశికి చాలా దగ్గరలో చెడు టైం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా నిత్యం దైవాన్ని ధ్యానం చేయటమే కాదు, భార్యను కానీ తల్లిదండ్రులను కానీ హింసించడం కానీ, దురాగతమైన ఆదాయం కోసం ఆలోచించడం కానీ జరగకూడదు. ఇది జీవితంలో బాగా గుర్తుండేటువంటి సమయం. ఈ సమయంలో ఎవరంతా అన్నం పెడితే వాళ్ళని మర్చిపోకూడదు. అన్నం కూడా దొరక్క ఇబ్బంది పడేటువంటి రోజులు ఈ వృశ్చిక రాశి పరిస్థితులు. కాబట్టి ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఎప్పుడు కూడా ధర్మం రక్షిస్తుంది అని చెప్పి ఉన్నది. ఈ రాశి వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, తర్వాత రవి బాగాలేడు, శని బాగాలేడు, గురువు బాగాలేడు, మరి తర్వాత రాబోయే కుజుడు బాగాలేడు, మరి కేతువు బాగాలేడు. బాగున్న గ్రహాలు మరి బుధుడు, శుక్రుడు, గురువు, రాహు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ జాతకం చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, 24 గంటలు కూడా నువ్వు ఏమి చేస్తూ ఉన్నా సరే నీ ఇష్టదైవాన్ని స్మరించటం, ముందుగా తల్లిదండ్రులకి అన్నం పెట్టి నువ్వు అన్నం తినటం, ఎవరైనా అభ్యాగతి వాకిట్లోకి వచ్చిన వాళ్ళు చెయ్యి జాపి అడిగిన వాళ్ళకి అంత పెట్టడం ముఖ్యంగా కావాలి. ఎవడో చుట్టం వచ్చాడు వాడిని రాచమర్యాదలు చేసి భోజనం పెట్టడం కాదు. అడుక్కుండేవాడు వస్తాడు, అమ్మా ఆకలి అవుతుంది అంటాడు, వాడికి అన్నం పెట్టండి, డబ్బులు మాత్రం ఇవ్వబాకండి. డబ్బులు ఇస్తే దుర్వినియోగం జరుగుతున్నాయి. ఎవరైతే అన్నం అడిగారో వాళ్ళకి అన్నం పెట్టండి. కాదండి ఎక్కడ అన్నసత్రాలు ఉన్నాయి అక్కడికి పోయి శుభ్రంగా వాళ్ళకి ఏదో తీసుకెళ్ళి అన్నం పెట్టండి. ఇట్లా చేస్తే ఈ అన్నదానం వల్ల ఈ దోషాలన్నీ కూడా పోతాయిట. ఎందుకంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం తల్లిదండ్రుల్ని మించిన వాళ్ళు లేరు. సత్యశీలత కన్నా జగతి తపం వేది. సత్యం, శీలవంతం ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయకుండా జీవితం మొత్తం నడపాలి. మధ్యలో కొన్ని అబద్ధాలు ఆడితే చేసిన సత్య ధర్మాలు మొత్తం కొట్టుకుపోతాయి. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమేది. మొన్న ఈ టీవీలో చూపిస్తున్నాడు, ఒక బోయవాడు బాణం పెట్టాడు, బాణం ఎక్కువ పెట్టాడు, రామచిలక్కి బాణం గురి పెట్టాడండి. నిజంగా టీవీలో కొన్ని పిక్చర్లు చూపిస్తున్నారు, చిన్న పిల్లలు చూపిస్తున్నాడు. అటువంటిది చూసి మనం కూడా నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. వాడు బాణం వేశాడండి, చెట్టు మీద ఉన్న రామచిలకని బాణంతో కొట్టి చంపాలి, దాన్ని తీసుకెళ్ళి తినాలి వాడు. అట్లా బాణం వేస్తే ఒక గండు చీమ పోయి వాడు కాలిని గుట్టిండండి. వెంటనే బాణం గురి తప్పి పై కొమ్మకు పోయి తగిలింది, ఈ రామచిలక ఎగిరిపోయింది. ఆ రామచిలకి ఈ చీమ దండం పెడుతోంది, ఈ చీమకి రామచిలక దండం పెడుతోంది. చూడండి, చాలా జీవరాశులు అడవిలో కలిసి జీవిస్తూ ఉన్నాయి, కానీ అవి ఎంతో మిత్రత్వంగా ఎంతో గొప్పగా కలిసి జీవిస్తున్న మరి ఇవి చాలా ఉన్నాయి. ఎందుకంటే శృంగేరిలో కప్పకి పాము పడగబట్టింది. అట్లాగే గుంటూరులో రామనామ క్షేత్రం ఉంది, అక్కడ కనీసం ఒక 25 పాములు, ఓ 25 ముంగీసలు నేను చూచుంటా. ఇంతవరకు ఒక ముంగీస ఒక పామును చంపలే, ఒక పాము ఎవరిని కాటేలే. 86 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అహోరాత్రాలు 24 గంటలు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ నామాన్ని 86 సంవత్సరాల నుంచి అహోరాత్రాలు కూడా నామస్మరణ జరిగింది. దాని పేరేంటి? రామనామ క్షేత్రం అన్నారు.
క్షేత్రం అంటే భూమి. ఈ భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ పంట పండుతుంది. అక్కడ ఈ రామనామ క్షేత్రంలో హరే రామనామం అనేటువంటి విత్తనం వేశారు. అది నాకు ఇవాళ 82 సంవత్సరాలు. ఆ గుంటూరులో మార్గశిర మాసంలో పునర్వసు నక్షత్రం దగ్గర నుంచి మా చిన్నతనంలో 7 రోజులు రామకోటి ఉత్సవాలు జరిగేవి. అటువంటి ఉత్సవాలకి అక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ ఏటుకూరు దాకా చెరువు తెప్ప ఉత్సవం జరిగేది. ఎంతో హరే రామనామ భక్తులు ఉన్నారు, ఎంతోమంది తరించారు. గొప్ప క్షేత్రం. ఒకటి భద్రాచలం, 2 ఒంటిమిట్ట, మరి అయోధ్య. వాటితో సమానమైనటువంటి మహాక్షేత్రం రామనామ క్షేత్రం. ఇవాళ రామనామ క్షేత్రాన్ని దర్శించి వెళుతున్నారు, కానీ అంతకు ముందులాగా ఆ విధంగా మరి హరిరామ నామం జరగటానికి కానీ అక్కడ జరిగినటువంటి మరి ఎంతోమంది దాతలు ఆస్తులు ఇచ్చారు. ఆస్తులేమో క్షేత్రానికి దక్కకుండా స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఆదాయం లేక తగినటువంటి కార్యక్రమాలు జరక్క మరి చాలా నష్ట కష్టాలు జరుగుతున్నాయి. అటువంటి క్షేత్రాలు మూలబడితే అందరూ నష్టపడతారు. నష్టపడని మానవుడంటూ ఉండడు. కాబట్టి అటువంటి క్షేత్రాల్లో మరి పాము ముంగీస విరోధం లేకపోయా. మరి శృంగేరి శంకరపీఠంలో కప్పకి పాము పడిగబట్టింది. అవి పుణ్యస్థలాలు. ఆ పుణ్యస్థలాల్ని మనం రక్షించుకోవటం చాలా మంచి పని. పుణ్యస్థలాలని రక్షించటంలా భక్షిస్తున్నారు. రాజులు ఇచ్చిన ఆస్తులన్నీ తింటూ ఉన్నారు. ఇటువంటి మహాపాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి? మీరు గ్రహాల శాంతి చేసుకోవడమే కాదు, ఇది గాక ధర్మకార్యాలకు ఉపయోగపడాలి. ఎప్పుడూ దైవ సంబంధమైన పూజలు చేయాలి. మేము గ్రహశాంతులు చేయటమే కాదు, ఈ గ్రహాల్లో ఏ గ్రహానికి ఏ దేవత పూజ చేస్తే మంచిది అనేటువంటి పూజలు కూడా చేయిస్తాము. మీకు దానికి జాతకం చెప్పడమే కాదు, దానికి ఏమేమి దోషాలు ఉన్నాయో నివారణ కూడా చేస్తాము. ఏ దేవత పూజ చేస్తే మీకు రక్షణ జరుగుతుందో అటువంటివన్నీ కూడా చేస్తాము. కాబట్టి మీరు తప్పకుండా ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటే ఈ సంవత్సరాలు చెడు సంవత్సరాలు మంచి సంవత్సరాలుగా మారాలి. అంటే మరి పెద్దలు, మరి ఆదిశంకరులు, శృంగేరి అంటే ఆదిశంకర పీఠం, అటువంటి పీఠస్థులు, మరి రామనామ క్షేత్రం, అయోధ్య ఇప్పుడు రామమందిరం నిలబడ్డది. ఇట్లాంటి మహాక్షేత్రాల్లో జరిగేటువంటి పూజలకు పాల్గొనాలి. అంత దూరం మనం పోలేనప్పుడు మన ఇళ్ళ దగ్గర అయినా సరే, మన ఇళ్ళ దగ్గర ఉన్న దేవాలయాలకి కనీసం నిత్య నైవేద్య దీపారాధన లేక పాడుపడిపోతూ ఉన్నటువంటి దేవాలయాలని కనీసం ఎన్నో యాత్రలు చేయటం కాదు, పునరుద్ధరించడం. దీపారాధన లేనటువంటి దేవాలయాలని పునరుద్ధరించడం చాలా మంచి పని. ఎందుకంటే ఎక్కడైతే ఏ గుళ్ళో అయితే దేవుడికి నిత్య నైవేద్య దీపారాధన ఉండదో ఆ దేవాలయంలో ఆ ఊళ్ళో భోజనం చేయకూడదుట. ఒకప్పుడు ఒక వ్యభిచారి, ఒక కార్తీక పురాణంలో ఉంది, ఒక ఆడ మనిషిని వ్యభిచారం చేయటం కోసమని పాడుబడ్డ శివాలయంలోకి వెళ్ళి దీపారాధన చేసి వ్యభిచారం చేసిన వాడికి మోక్షం వచ్చిందని ఉంది. తగిన సమయంలో తగిన ధర్మం, తగిన దానం, తగిన పూజ, ఇది చాలా అవసరం. ఇటువంటి అవసరాలను ఎవరు గ్రహించటంలా. పెద్దలు వస్తున్నారు, వాళ్ళు మనం దర్శనం చేసుకుంటానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళని దర్శించడం, వాళ్ళు చెప్పిన విషయాలను వినటం, మరి ఇట్లాంటివి చేయటం చాలా మంచిది. స్వస్తి.